మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా గంటాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ తాటిపూడి రిజర్వాయర్నే గొర్రెపాటి బుచ్చి అప్పారావు గారి పేరుతో నామకరణం ఈ మధ్యనే చేశారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడైతే పర్యాటక రంగంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ బోట్ షికారు అలానే పర్యాటకుల కోసం వివిధ రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం చూద్దాం రండి. ఇక్కడ ఉన్న ఏర్పాట్లను అన్నీ కూడా మనం చూద్దాము. ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, పర్యాటకుల్ని ఎటువంటి అంటే బోట్ షికార్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. మనం చూసుకుంటే అంటే పర్యాటకులకు చాలా ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే బోట్ షికారు, ఇక్కడ తాటిపూడి జలాశయంలో అయితే బోట్ షికారు కూడా ఏర్పాటు చేశారు. ఈ తాటిపూడి జలాశయానికి గొర్రెపాటి బుచ్చయ్య అప్పారావు గారి పేరు అయితే ఇక్కడ నామకరణం చేశారు రీసెంట్గా కూడా మనం చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ బోట్లోనైతే ఇక్కడ పర్యాటకులను అయితే తీసుకొని వెళ్తున్నారు. అంటే ఈ టైంలో ఒక అంటే వింటర్ సీజను అలాగా ఇక్కడ చాలా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. మేడం, నా పేరు అనిల్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం. అంటే ఎలా ఉంది ఇప్పుడు బోట్ షికార్ ఇవన్నీ పెట్టారు కదా, ఇక్కడ ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? ఆల్రెడీ మేము ముందు కూడా విజిట్ చేసాం. స్టార్టింగ్లో బోట్ షికార్ ఉండేది, మధ్యలో లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బోట్ షికార్ ఏర్పాటు చేయడం, దాన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్ కూడా బాగున్నాయి. మరి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడికి మీరు రావడం ఎన్నోసారి? మేము ఇది 4th టైం మేడం వచ్చాం. ఈ మధ్య ఇది బోట్ షికార్ అది పెట్టిన తర్వాత మీరు వెళ్ళారా? వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాం. బాగుంది బోట్ షికార్. ప్రజెంట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కాసేపేట, యలకోట మండలం. ఎలా ఉంది బోట్ షికార్? ఫస్ట్ టైం వచ్చాను, బానే ఉంది. బాగుందా ఎక్స్‌పీరియన్స్? బాగా థ్రిల్లింగ్ ఉంది. ఏ బోట్ ఎక్కారు మీరు? స్పీడ్ బోటా, కార్ బోటా ఉన్నాయి కదా? టాక్సీ, అది వాటర్ టాక్సీ. ఓకే, బాగుంది. అయితే బానే. ఫ్రెండ్స్ తో వచ్చారా? ఫ్రెండ్స్ తో వచ్చాం. మనం అయితే ఇప్పుడు బోట్ షికార్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఓన్గా ఒకసారి థ్రిల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. వెళ్దాం మరి. అంటే ఇక్కడ పర్యాటకులతో కూడా మాట్లాడదాము, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బోట్ షికార్లో అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. మనతో పాటు అయితే ఈ బోట్ షికార్కి పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాలకృష్ణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి వచ్చాం. ఎలా ఉంది సార్? అంటే ఇది ఫస్ట్ టైమా లేదంటే ఇది వరకు ఒకసారి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? అంటే ఇది వరకు వచ్చాం కానీ అప్పుడు ఇంత పెద్ద బోట్లు లేదు, చిన్న ఉన్నాయి. చిన్న ఉండేటప్పుడు వచ్చాం అన్నమాట. ఇప్పుడు మాత్రం పెద్ద బోట్లో ఇది ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇది మొత్తం అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇది మొత్తం? ఏమైనా ఐడియా ఉందా? ఏమో ఐడియా లేదు మాకు, కానీ పెద్దది, చాలా పెద్దది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చాలా లోపల వరకు తీసుకువెళ్లే వాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడు మరి ఎంతవరకు తీసుకెళ్తారని తెలియదు, మరి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ కుమార్ అండి, విజయనగరం. ఎలా ఉంది సార్ ఇది ఎక్స్‌పీరియన్స్? చాలా చాలా బాగుందండి. బాగుంది. అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇలా బోట్ షికార్ పెట్టినప్పుడు ఇదే రావడం? ఇది వరకు సెకండ్ టైం. సెకండ్ టైం. ఓకే సార్. ఇంకా అంటే ఇంకా ఏమైనా ఇక్కడ అంటే కొంచెం ఇంకేమైనా మోడిఫై చేయాలనుకుంటున్నారా లేదా ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ పర్యాటకం? కొంచెం బోట్స్ పెంచితే ఇంకా బాగుంటది, ఎందుకంటే టైం డిలే అవుతుంది. చాలా మంది అక్కడ వెయిట్ చేస్తాను కదా, బోట్స్ పెంచారు అనుకోండి ఇంకా ఎక్కువ మంది టైం అనేది కన్జ్యూమ్ అవ్వకన్నా టైం సఫిషియెంట్ గా సరిపోతే ఇంకా మిగతా కూడా చూసుకోవడానికి బాగుంటుంది. చాలా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అంటే ఈ తాటిపూడి వాటర్ కూడా మొత్తం విజయనగరం జిల్లాకి కూడా వాటర్ సప్లై, మంచినీరు సప్లై కూడా ఈ రిజర్వాయర్ నుంచి వెళ్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా గంటి అండ్ ప్రతి అంటే వ్యవసాయానికి ఆధారిత ప్రాంతానికి కూడా ఈ వ్యవసాయానికి కూడా ఈ వాటర్ అనేది కూడా వెళ్తూ ఉంటుంది. పంటలకి కూడా అని చెప్పొచ్చు. సాగునీటి వనరుగా కూడా ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది ఈ తాటిపూడి జలాశయం అని మనం చెప్పొచ్చు. సార్ మీ పేరు? ఎన్ని రౌండ్లు వేస్తారు రోజుకి? ఇది ఎన్ని రౌండ్లు వేస్తున్నారు? 10-12 రౌండ్స్ చేస్తాం. మార్నింగ్ నుంచి టైమింగ్స్ 9:30 to 6:30. 9:30 to 6:30. ఇది శీతాకాలం కాబట్టి 5:30 క్లోజ్ చేస్తాం. 5:30 క్లోజ్ చేస్తాం. అంటే ఇది ఓన్లీ ఇలా
సీజన్ లోనేనా లేదా నిత్యం ఇప్పుడు రన్ అవుతున్నాయా ఈ boat shikar? ప్రతిరోజు ఎవ్రీడే ఉంటుంది Everyday పెడుతున్నారు 360 రోజులు కూడా ఉంటుంది. ఉంటుంది ఏదైనా మనం వర్షాకాలం అప్పుడు ఏమైనా చిన్న తుఫాన్లు గాలులు ఉంటే తీయము, మిగతా టైంలో అంతా తీసి ఉంటుంది. అంటే ఇలా ఏ జాగ్రత్తలు చెప్తారు ఇలా పర్యాటకులకి ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇలాగా జాకెట్లు ఇవన్నీ సేఫ్టీ మెథడ్ జాకెట్ కంపల్సరీ ఉండాలి, ఆ క్లిప్స్ తీయటం కానీ ఏమీ చేయకూడదు, అది మెయిన్ చూసుకోవాలి. డ్రైవర్ ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ వేసుకున్నారా లేదా, వేసుకుంటేనే అలౌ చేస్తాం, లేదంటే అలౌ చేయమన్నాం. ప్రతి బోట్లోని కూడా అంటే అందరూ క్షేమంగా వెళ్ళి రావాలనే ఉంటుంది. అనుకోని ఏమైనా సంఘటన జరిగితే ఇలాగా అంటే సేఫ్టీ మెథడ్ ఓన్లీ లైఫ్ జాకెట్లే కాకుండా ఎవరైనా ఈత వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా బోట్ లో? స్విమ్మింగ్ రాకుండా మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ఈడబ్ల్యూ ట్రైనింగ్ అయ్యి ఉంటుంది, స్విమ్మింగ్ వచ్చి మాకు సిపిఆర్ అన్ని చేసి సర్టిఫికెట్లు అన్నీ ఉంటాయి మాకు. సేఫ్టీ అన్నీ ఉంటాయి, ఫైర్ ఏదైనా అయినా మన ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది, లైఫ్ సేవర్లు ఉంటాయి, లైఫ్ బాయ్స్ ఉంటాయి, పైన బోయింట్ ఆపరేటర్ ఉంటుంది, ఒక 10-15 మందికైనా పట్టేటట్లు. అలాగే సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటేనే బోట్ తీయడానికి. అంటే అన్ని కూడా ఏర్పాట్లు కూడా ప్రతి పర్యాటకులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ప్రతి బోట్ లో కూడా. ఓకే అన్నారు కదా ఇక్కడ అంటే ప్రతి బోట్ లో కూడా సేఫ్టీ మెథడ్స్ అయితే పక్కాగా అమలు చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే బోట్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా అంటే సర్టిఫికేట్ అనేది ఉంటుంది, వాళ్ళకి స్విమ్మింగ్ అలానే సిపిఆర్ ఏవైనా సరే ఎటువంటి ప్రమాదం జరిగినా సరే వాళ్ళు ఇమ్మీడియట్ గా కూడా వాళ్ళు సంరక్షించే విధంగా అంటే ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండేటట్టు అయితే వాళ్ళు ఫుల్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ బాగా అనుభవం ఉన్న వాళ్ళనే ఇందులో పెట్టుకుంటున్నారు ఈ బోట్ దీనికి డ్రైవర్ గానీ అయితే మనం చెప్పొచ్చు. అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ వాటర్ రైడ్ అయితే చెప్పొచ్చు. ఈ బోట్ షికార్ కూడా నిజంగా చాలా బాగుంది. అంటే కొండల మధ్యలో చుట్టూ కొండల మధ్యలోని ఈ బోట్ షికార్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అంటే పర్యాటక రంగంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. ఇంకా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటే ఏర్పాటు చేస్తే ఇంకా కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అలాగే పర్యాటకులు కూడాను అంటే ఇంకా కూడా బోట్లు ఇంకా కూడా పెంచి అందరూ వచ్చేయడానికి ఇంకా సౌకర్యవంతంగా రోడ్లు కానీ అలానే పార్క్ ఇవన్నీ కూడా వ్యవస్థ బాగు చేస్తే చాలా బాగుంటుందని అయితే ఇక్కడ పర్యాటకులు చెప్తున్నారు.